సంచలనం రేపిన మిర్యాలగూడ కులాహంకార హత్య కేసులో తీర్పు వెలువడింది. A2 సుభాష్ శర్మ మరణశిక్ష విధించగా మిగిలిన 7గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. A1గా మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అమృత ప్రణయ్ కులాంతర వివాహాన్ని నిరసించిన అమృత తండ్రి సుఫారీ ముఠా సాయంతో పట్టపగలే ప్రణయ్ని హత్య చేయించడం అప్పట్లో పెను కలకలం రేపింది. ప్రణయ్ తండ్రి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని నిందితులుగా నిర్ధారిస్తూ 1600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో 2 విచారణ ఖైదీలుగా జైల్లోనే ఉండగా 6గురికి బెయిల్ వచ్చింది. బెయిల్ మీద ఉండగానే అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో శిక్షార్హులలో ఆయన పేరు తొలగించారు. SC/ST కేసులు విచారించే జిల్లా సెషన్స్ కోర్టు 5 ఏళ్ల 9 నెలల పాటు విచారించి ఈ రోజు తీర్పు ప్రకటించింది. హత్య చేసిన A2కు మరణశిక్ష పడగా మిగిలిన 5గురికి జీవిత ఖైదు పడింది. సంచలనం రేపిన మిర్యాలగూడ కులాహంకార హత్య కేసులో తీర్పు వెలువడింది. A2 సుభాష్ శర్మ మరణశిక్ష విధించగా మిగిలిన 7గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అయితే సంచలన తీర్పుకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిసుగా మిర్యాలగూడలో అప్పుడు ఏదైతే హత్య సంబంధించినటువంటి సంచలనం సృష్టించినటువంటి హత్య అమృత సంబంధించినటువంటి కేసులో ప్రణయ్ హత్యకు సంబంధించినటువంటి కేసు ఇప్పుడే నల్గొండ కోర్టు సంచలనమైన తీర్పు కూడా వెలువరించడం జరిగింది. A1గా ఉన్నటువంటి సుభాష్ శర్మను ఏదైతే ఉరిశిక్ష కూడా విధించడం జరిగింది. A2గా అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు కూడా 2020లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసు కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. 10th నుంచి కూడా ప్రణయ్ అమృతలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. 2018 సంవత్సరంలో కూడా వీరిద్దరు కూడా కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహానికి అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరగడం జరిగింది. వారు మళ్ళీ ఏదైతే హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నటువంటి వారు మళ్ళీ మిర్యాలగూడ వెళ్ళడం జరిగింది. మిర్యాలగూడ ఉండగా అక్కడ ఏదైతే అమృత ప్రెగ్నెంట్గా ఉన్న ఆసుపత్రికి వెళ్ళొస్తున్న తరుణంలో అక్కడ అత్యంత ఏదైతే సుభాష్ శర్మ నడుస్తూ వెనక నుంచి వచ్చి కత్తితో నరకడం జరిగింది. ఒక్కసారిగా అప్పుడు ఆ సంచలనం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నమోదవడం అదంతా చూసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంఘటన. ఈరోజు మాత్రం ఆ తీర్పు వెలువరించడం జరిగింది. నిందితులకు సంబంధించినటువంటి ఏదైతే అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు ఏదైతే అస్గర్ అలీకి సుపారీ ఇవ్వడం జరిగింది. దాదాపు 7గురు గ్యాంగ్తో కలిసి కూడా అతన్ని ప్రణయ్ని హత్య చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుభాష్ శర్మకు సంబంధించి 7గురు నిందితులకు మిగతా అంటే సుభాష్ శర్మ A1గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు మాత్రం ఏదైతే మరణశిక్ష విధించడం జరిగింది. అమృతరావు కూడా A2గా ఉన్నటువంటి అతను ఇప్పటికే ఆత్మహత్య చేసుకోవడం, A3గా ఉన్నటువంటి మిగతా వారందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అప్పుడే SP రంగనాథ్ అయినటువంటి పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు SP 1800 పేజీల అటువంటి ఛార్జ్షీట్ కూడా నమోదు చేయడం జరిగింది. కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రతి ఒక్క ఆధారాలు కూడా సేకరించి
వివరించి ఈ యొక్క నిందితులకు అన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. కోర్టు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు సంచలనాత్మకమైన తీర్పు వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు తన బాబాయ్ అయినటువంటి తనకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేయడం జరిగింది. మిగతా నిందితులు వారందరినీ కూడా ఏదైతే అస్గర్ అలీ A3గా ఉన్నటువంటి తనకు కూడా యావజ్జీవ శిక్ష వేయడం జరిగింది. వీరందరికీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి మారుతి రావు వేసినటువంటి తన కులాంతర వివాహం తన కూతురు చేసుకుంది, దాని ఇష్టం లేకనే సుపారీ ఇచ్చి వారందరినీ కూడా చంపివేయడం జరిగింది. అదైతే ప్రణయ్ని హత్య చేయించడం జరిగింది. కాబట్టి ప్రణయ్ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ యొక్క కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఏదైతే కేసులు కోర్టులో నడుస్తున్న తరుణంలో ఈ రోజు మాత్రం SC/ST నల్గొండ తీర్పు వెలువరించడం జరిగింది. ఈ యొక్క తీర్పులో మాత్రం ఎక్కడ ఏదైతే ప్రణయ్కి సంబంధించినటువంటి హత్య కేసులో సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. వారందరికీ ఏదైతే సుభాష్ శర్మకు మాత్రం మరణశిక్ష విధించడం, ఇప్పుడు అదేవిధంగా మిగతా ఖైదీలు ఏదైతే మిగతా 7 ఉన్నటువంటి సుపారీ గ్యాంగ్ వారందరికీ కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు దీనిపై అమృత కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా ఎందుకంటే దాని చివరి వరకు కూడా తన భర్తను హత్య చేయించిన వారిని వదిలే ప్రసక్తే లేదు అన్న తరుణంలో కూడా ఇప్పుడు చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రణయ్ హత్య తర్వాత తనకు ఒక బాబు కూడా పుట్టడం జరిగింది. ఆమె ఇక్కడే హైదరాబాద్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే కేసుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆ కోర్టు నిర్ణయం పట్ల కోర్టు తీర్పు పట్ల అమృత మరికొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం ఉంది, మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పట్ల ప్రజలు నుంచి కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకుంది తన కూతురు అన్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. ఏదైతే ఈ హత్య చేశారని కూడా తెలిసిన నేపథ్యంలో కోర్టు మాత్రం ఈ యొక్క సంచలనమైన తీర్పు ఇచ్చింది. రాజ్ కుమార్, అయితే A2 సుభాష్ శర్మకి సంబంధించి మరణశిక్ష విధించారు. అయితే అతి కొద్ది కీలక కేసులకి సంబంధించి ఇటువంటి మరణశిక్షను విధిస్తారు. మరి దీనిపై ప్రజా సంఘాలు ఎన్నో ఏళ్ళుగా 7 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఈ మరణశిక్ష విధించడంపై ఏమంటున్నాయి? అంటే తన ఏదైతే అమృతారా అయితే ప్రణయ్ సంబంధించినటువంటి కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో సుపారీ ఇచ్చి చప్పించేంత ప్లాన్ చేసినటువంటి తన తండ్రి మారుతిరావు కూడా మరణశిక్ష విధించడం, దానికి సంబంధించినటువంటి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సుభాష్ శర్మ బీహార్ నుంచి కూడా ఏదైతే డబ్బులు కొన్ని లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్తో మాట్లాడుకోవడం జరిగింది. ఏందైతే కొన్ని కేసులలో మాత్రమే మరణశిక్ష విధిస్తారు. ఎందుకంటే ఇది ఒక్కసారిగా కూడా ఏంటంటే ఇది కులాంతర వివాహం చేసుకుందనే నేపథ్యంలో ఇది ఒక ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో డబ్బులు ఇచ్చి చంపించిన నేపథ్యంలోనే ఈ యొక్క సుభాష్ శర్మకు మాత్రం కోర్టు మరణశిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే ప్రణయ్ని అత్యంత వెనక నుంచి కూడా చంపిన వ్యక్తి సుభాష్ శర్మ. ఎందుకంటే అతనికి సుపారీ ఇచ్చి కూడా బీహార్ నుంచి తీసుకువచ్చి కూడా అతన్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అందుకే కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అతనిపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ శిక్ష కూడా ఇలాంటి శిక్ష అయితేనే అతనికి సరైన అదాన్ని కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించడం, దానికి సంబంధించినటువంటి మిగతా నిందితులకు యావజ్జీవ శిక్ష వేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల నుంచి కూడా మాత్రం అంటే ఇలాంటి తీర్పులు రావాలి ప్రజలకు సంబంధించినట్టు. ఎందుకంటే తెలియక చేసుకుంటే దానికి సమర్థించాల్సిన అవసరం పోయి కూడా ఇలాంటి హత్యలు చేయించడం ఏంటని కూడా అప్పటికే ప్రజా సంఘాలు ముందుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క తీర్పు మాత్రం అందరూ స్వాగతిస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.